తాలిని ఎగతాళి చేస్తున్నారు. మూడు ముళ్ల బంధాన్ని మూడ్నాళ్ల ముచ్చటగా మారుస్తున్నారు. భర్త ప్రేమ కన్నా ప్రియుడే ముద్దు అనుకుంటున్నారు. అప్పటి వరకు ఆప్యాయంగా చూసుకున్న భాగస్వామిని కిరాతకంగా కడతీరుస్తున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడ్డ భర్తలు సైతం ఇల్లాళ్లను కర్కశంగా చంపుతున్నారు. వివాహితర సంబంధాల్లో మునిగి తేలుతున్న కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. పోలీసులు అవాక్కయ్యేలా సినీ ఫక్కీలో కట్టుకున్న వారిని మట్టుబెడుతున్నారు. ఆధారాలు దొరకకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. చివరికి పోలీసుల లోతైన విచారణలో అడ్డంగా బుక్కవుతున్నారు. వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని సెలైన్లో టాయిలెట్ క్లీనర్ ఎక్కించి భర్తను చంపేసిందో భార్య. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రశాంత్, సంధ్య దంపతులు. ప్రశాంత్ ఉద్యోగం కోసం కొన్నాళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. ఆ సమయంలో భార్య సంధ్య ఇంద్రపూర్ కాలనీకి చెందిన అనిల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల గల్ఫ్ నుంచి భర్త ప్రశాంత్ స్వగ్రామానికి వచ్చాడు. ప్రియుడితో ఏకాంతానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది సంధ్య. అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయాన్ని కోరింది. ఎట్లొడుతుందా ఆడేనొర్రెడ్డి కాదు తెలియదు. అంత ఏ టైం అన్నా కానీ పోయినా చెప్పు. కాదు వేరోళ్ళు వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ దాయి పండాలి మీదనే కిందికి దిగొద్దాడు. నేను కూడా అనుకునేది దీన్ని. ఆడు కిందికి దిగొద్దు, ఆడికే దాయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకోనేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తున్నా ఆడు వాడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లా వాడుకోవాలి నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా. నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మాకుతా. గత నెల 30న ప్రశాంత్కు వెంకటసాయి అనే వ్యక్తి ఫుల్గా మద్యం తాగించాడు. ఆ తర్వాత ఇంటి డాబాపైకి తీసుకెళ్లారు. ఇంటి డాబాపై ప్రశాంత్ను సంధ్య, ఆమె ప్రియుడు అనిల్ తోసేశారు. తీవ్రంగా గాయపడ్డ ప్రశాంత్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ప్రశాంత్కు టాయిలెట్ క్లీనర్ ఎక్కించింది భార్య సంధ్య. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ మృతి చెందాడు. ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా. ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే చేసి ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయలేదు. ఆమె ప్లాన్ డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి కోడలిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రశాంత్ తల్లిదండ్రులు. విచారణలో ప్రియుడు అనిల్ తో కలిసి హత్య చేసినట్లు సంధ్య ఒప్పుకుంది. సంధ్య, ప్రియుడు అనిల్ సహకరించిన మరో యువకుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా గురుగ్రామ్లో మరో దారుణం వెలుగు చూసింది. 3 ఏళ్లుగా సాగుతున్న వివాహేతర సంబంధాన్ని సాగించేందుకు భార్యను కిరాతకంగా మట్టుబెట్టాడో దుర్మార్గుడు. పెళ్లైన 3 నెలలకే భార్యను ప్రియురాలి గదిలోనే కాల్చి చంపాడు. హత్య తర్వాత ప్రియురాలితో కలిసి నేపాల్కు పారిపోయిన భర్త, అతడి ప్రియురాలను పోలీసులు అరెస్టు చేశారు. గురుగ్రామ్ పరిధిలోని మానేసర్కు చెందిన అంకిత్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుని పెళ్లి చేసుకున్నాడు. మే 21న నవవధువు అదృశ్యమయ్యింది. దాంతో అనుమానం వచ్చిన వధువు తల్లి మానేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మానేసర్లోని ఒక మూసి ఉన్న రూంలో బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంకిత్, జజ్జర్ జిల్లాకు చెందిన రజనీదేవికి మధ్య 3 ఏళ్లుగా వివాహేతర సంబంధం సాగుతోంది. అంకిత్కు పెళ్లైనప్పటికీ ఎఫ్ఐఆర్ కొనసాగించాలని ఇద్దరూ భావించారు. ఇందుకోసం భార్యను వదిలించుకోవాలని స్కెచ్ చేశారు. పథకం ప్రకారం 2 నెలల ముందే యూపీ నుంచి పిస్తోల్ను కొనుగోలు చేశారు. మే 21న భార్యను నమ్మించి రజనీ అద్దెకు ఉంటున్న గదికి తీసుకెళ్లిన అంకిత్ ప్రియురాలితో కలిసి ఆమెను కాల్చి చంపాడు. ఆ తర్వాత అంకిత్, రజనీ కలిసి హరిద్వార్కు పారిపోయారు. అక్కడి నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి నేపాల్కు చేరి తలదాచుకున్నారు. నెల రోజులకు పైగా పరారీలో ఉన్న ఈ జంట మానేసర్లోకి రాగానే క్రైమ్ బ్రాంచ్ నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం వారికి 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.